హాయ్. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? పల్లవి ప్రశాంత్. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఒక రైతు బిడ్డ అని చెప్పి అందరు కామెంట్ చేస్తారు. రైతు బిడ్డ అయితే గేమ్ ఆడద్దా, గేమ్ లో గెలవకూడదా? ఆయన గెలవాలని ఏమైనా రూల్ ఉందా? ఆయనే గెలవాలి కదా. గెలవకూడదు అని రూల్ ఉందని అంటే పెద్ద పెద్దలు ఆడుతారు, ఆర్టిస్టులు ఆడుతారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఆడుతారు. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, వేరే వాళ్ళకి అమర్దీప్ కి ప్రియాంకకి ఫోన్ చేస్తుంటే కలుస్తుంది, మరి ఏమైంది అని అందరు అడుగుతున్నారు. మరి దాని గురించి ఏమన్నా పల్లవి ప్రశాంత్ ఫోన్ కలవట్లేదు అని అంటే చెప్పండి. పల్లవి ప్రశాంత్ ఫోన్ కలవట్లేదు అని అంటే మరి దాంట్లో ఎక్కడ మిస్టేక్ ఉందేమో. వాళ్ళిద్దరు కలుస్తుందని అంటే కంపల్సరిగా ఇదేదో గేమ్ ప్లానింగ్ ఉన్నది కాబట్టి అట్లా కలుస్తుంది. సరే, పల్లవి ప్రశాంత్ కలవకపోయినా గెలిపించే టాలెంట్ అయితే మా దగ్గర ఉంది. పల్లవి ప్రశాంత్కి బొచ్చడి మంది సపోర్ట్స్ ఉన్నారు. సపోర్ట్ ద్వారా అయినా కంపల్సరిగా పల్లవి ప్రశాంత్ అనేది కంపల్సరీ గెలుస్తాడు. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ మీద చాలా మంది చాలా రకాలుగా బ్యాడ్ కామెంట్లు పెడతారు, బ్యాడ్ రివ్యూస్ ఇస్తారు. వాళ్ళందరూ చెప్తున్నాం బ్రదర్, పల్లవి ప్రశాంత్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీది మీరు చూసుకోండి. మీది చక్కగా ఉంటే పక్కన గురించి మాట్లాడాలి. మీది చక్కగా లేనప్పుడు పక్కన గురించి కామెంట్లు చేయడం తప్పు. మనం ఇంట్లో అన్నం తింటున్నామని అంటే అది మనం తినేది, మనం చేతిలో మనం చేసుకొని సంపాదించి తినేది కాదు కదా. ఒక రైతు కష్టపడి ఆయన పొలంలో పండించిన పంట మన ఇంటి దాకా వస్తుంది, మనం దాన్ని తినగలుగుతున్నాం. నీ అంతటా నువ్వు కదలకుండా నువ్వు కూర్చున్న కుర్చీలో పంట పండించి సంపాదించి చూపించి మాట్లాడదు. పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయంగా తప్పుగా మాట్లాడుతారు కాబట్టి మాట్లాడద్దు అట్లాంటి మాటలు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఆడుతుండు, ఆడాలి, ఆయనే గెలుస్తాడు, దాంట్లో తప్పులేదు. 100% పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు, దాంట్లో అయితే మొమ్మడం లేదు. పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తున్నాం మేమందరం. కంపల్సరీగా పల్లవి ప్రశాంత్ గెలిపిస్తాం. ఫేక్ అంటే అది నాగార్జున గారు అడిగారు, నువ్వు బిగ్ బాస్ లో గెలిస్తే నువ్వేం చేస్తావు అని అడగటం వల్ల పల్లవి ప్రశాంత్ నేను గెలిచినామంటే 50,000 రూపాయలు ప్రజలకు ఇస్తా అనే ఒక 50 లక్షలే 50,000 మనకు చనిపోయిన కుటుంబాలకు ఇస్తా అన్నాడు. అది ఇస్తాడా ఇయ్యదు అనేది పక్కన పెట్టేసండి, అది మనకు అవసరం లేని విషయం. అక్కడ బిగ్ బాస్ ఆడుతుండు కాబట్టి మనం పల్లవి ప్రశాంత్ మనకి ఎంత అనేది. ఇప్పుడు ఒక రైతు సాధారణమైన కుటుంబంలో నుంచి ఒక రైతు ఏదో రీల్స్ ద్వారా మనకి ఇప్పుడు ఒక బిగ్ బాస్ లో ఛాన్స్ ఇచ్చింది. సరే, బిగ్ బాస్ ఆడుతున్నాడు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు దాంట్లో, అంటే పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అట్లా పల్లవి ప్రశాంత్ అంటే టార్గెట్ చేసి అట్లా బ్యాడ్ రివ్యూస్, బ్యాడ్ గా మాట్లాడడం, ఆ బిగ్ బాస్ లో కొరకటం, రూమ్ కు పోయి, ఇవన్నీ తప్పు బ్రదర్. ఎందుకంటే మనము ఒక స్థాయిలో నుంచి పైకి రావాలని ఎన్ని సంవత్సరాలైనా మనం ఒక స్థాయిలో నుంచి పైకి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఎదుట వాళ్ళని డామినేట్ చేసి ఎదుట వాళ్ళని కించపరిచి మాట్లాడటం తప్పు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము ఒక కింద స్థాయి వాళ్ళమే, ఈరోజు మేము ఒక ఆర్టిస్ట్ పొజిషన్కి వచ్చినాం అంటే మేము అక్కడే ఉంటే మాకు అదే పొజిషన్లో ఉంటే అదే పొజిషన్ ఉంటుంది కదా. మేము ఎదగాలనే కదా ఒక బాట వదిలిపెట్టి ఇంకొక బాటలోకి వచ్చినాం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా పొలం పనులలో ఉండి ఆయనకి ఇది ఏమనిపించిందో ఒక వీడియో ద్వారా ఇప్పుడు బిగ్ బాస్లోకి ఛాన్స్ వచ్చింది, బిగ్ బాస్లోకి వచ్చిండు. ఆ బిగ్ బాస్లో అతను గెలవాలి అనేదే మా ఆశం. ఆయన ఏం చేసిండు, ఏం చేస్తాడు తర్వాత సంగతి. ఆయన గెలుస్తాడా గెలవదా అనేది ఇంపార్టెంట్. అక్కడ పల్లవి ప్రశాంత్ కంపల్సరీగా గెలవాలని మేము అందరం అనుకుంటున్నాం, గెలిపిస్తాం ఎట్లయినా. మా ఓటు అయితే పల్లవి ప్రశాంత్, దాంట్లో అయితే తప్పులేదు. ఓకే, థ్యాంక్ యూ.